శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి ఈ ఉగాది నాడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఈ సంవత్సర బడ్జెట్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి మరి బడ్జెట్ మిగుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం వీళ్ళు సేవింగ్స్ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకుంటే వాళ్ళ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క సంపాదనలో 50% పైగా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి మరి జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం పెంచుకుంటే వీళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది, తద్వారా వాళ్ళ జీవన విధానం పెరిగే అవకాశం ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5. సో ఇది కూడా ఈ జాతకులకి అనుకూలంగానే ఉండడం జరిగింది. అంటే మరి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గౌరవం, గుర్తింపు రావడం జరుగుతుంది. సాధారణంగా మరి ధనుసు రాశి వారికి గౌరవమే కోరుకుంటారు. ధనానికన్నా వీళ్ళకి చక్కగా గౌరవిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ముఖ్యంగా ఇది ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కానీ, ఏదన్నా పదవి ఆశిస్తున్న వారికి కంపల్సరీగా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి ప్రమోషన్ రావడం, రాజకీయ నాయకులకి వారు కోరుకున్నటువంటి పార్టీలో సీటు రావడం, తద్వారా విజయ అవకాశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దానికి తగిన ఆదాయం కూడా ఉంది. కాబట్టి మరి ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవిత ఆశయాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది. సో ఏదన్నా గౌరవం, గుర్తింపు, దాంతోపాటు ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి ఆర్థిక పరంగా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. తద్వారా గతంలో చేసిన రుణాలు మరి ఇప్పుడు తీర్చుకొని రుణాల నుంచి బయటపడే సూచనలు కూడా మరి వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఉండే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారికి ఫైనాన్స్ బడ్జెట్ ఓకే. ఇక గురుగ్రహ ప్రభావం మాత్రం ఈ రాశి వారికి 9వ తారీఖు ఏప్రిల్ నుండి 30వ తారీఖు ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు 6వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా 6 అన్నది ఈ రాశి వారికి మరి అర్ధ త్రికోణం. అంటే వీళ్ళ యొక్క ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, అలాగే పదవి సంబంధించినవి, ఇవన్నీ కూడా 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ అవసరాలకు తగినటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, ఆర్థిక వనరులు సమకూర్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల మీ కుటుంబంలో సంతానం ఎవరికైనా కలగడం కానీ, కొత్తగా వివాహం జరిగి వారి కోడలు కానీ, అల్లులు కానీ మీ కుటుంబంలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబ విషయాల్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా 6వ భావం అనేది ఉద్యోగంలో చాలా నైపుణ్యంగా ఉంటారు. అలాగే చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు, విలువలు పాటిస్తూ ఉంటారు. ఇంకా 10వ స్థానం కాబట్టి ఇది ఉపాధ్యాయ వృత్తి, ఆధ్యాత్మిక చింతన, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది. వృత్తిలో కూడా మీకు పదవోన్నతి లభించే అవకాశం ఉంది. సో మొత్తం మీద గురువు ఓకే. ఇంకా శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే కామ త్రికోణంలో ఉన్నాడు. కాబట్టి కోరికలకు సంబంధించిన అభివృద్ధి 3, 7, 11 100% ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ అవకాశాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఏదన్నా విషయాన్ని మాత్రం శని అంత సులభంగా ఇవ్వడం. మీరు ప్రయత్నం చేసే కొద్దీ అది మీకు ఎంతవరకు దానికి అర్హత ఉందో చూసే మాత్రం ఇవ్వడం జరుగుతుంది తప్ప చాలా వరకు మరి మీరు కోరుకున్న వెంటనే ఇచ్చే అవకాశం లేదు. ఒక పదవి కానీ, లేదంటే ఒక వివాహ సంబంధం కానీ, లేదంటే ఎవరితో అన్నా కలిసి మీరు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా, వాళ్ళతో కలిసి సహజీవనం చేద్దాం అనుకున్నా, సో లేదా ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుందామన్నా కూడా మీకు అంత తొందరగా వచ్చే అవకాశం లేదు. సో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మరి చాలా వరకు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి మరి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ రాశి వారి కోరికలు ఎంత తక్కువ పెంచుకుంటే అంత హ్యాపీగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా అర్హత లేని కోరికలు కానీ మనకి అక్కర్లేని విషయాల్లో తలదూర్చకుండా చక్కగా ఉంటే కంపల్సరీగా మిమ్మల్ని ఈ శని భగవానుడు క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రజల సహకారంతో మరి అలాగే మాస్ యొక్క ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మొత్తం మీద గురువు మరి మోక్ష త్రికోణాన్ని, గురువు అర్ధ త్రికోణాన్ని, శని భగవానుడు కామ త్రికోణాన్ని పరిపాలిస్తుంటే రాహు మోక్ష త్రికోణాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు 4, 8, 12 భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు మరి కొద్దిగా అన్య ప్రదేశాల్లో జీవించడం, అలాగే ఫారెన్ కల్చర్కి అలవాటు పడడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల ముసుగులో వ్యవహరిస్తున్నటువంటి కొన్ని అనాచార కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. బయటికి జాగ్రత్తగా కనబడుతూ తన యొక్క ఆలోచన సరళి జీవన విధానంలో వేరే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకుడు వ్యసనాల జోలికి, విపరీత కోరికల జోలికి వెళ్లకుండా మంచిది. సాధ్యమైనంత వరకు ధనుసు రాశి వారు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొరు. కానీ మరి రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల తప్పనిసరిగా గృహాన్ని విడిచి వేరే ప్రాంతంకి వెళ్ళవలసి ఉంటుంది. సాధారణంగా విదేశ అవకాశాలు కానీ ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ సో ఏదైనా ప్రకృతి ఆశ్రమాలు లాంటివి చేరే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎటువంటి అనాచార కార్యక్రమాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. చాలా వరకు అటువంటి భ్రమలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గురువు శని ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది. కాబట్టి మరి ఈ రాశివారు ఈ సంవత్సరం మీ గ్రహాల అనుకూలత కోసం దక్షిణామూర్తి ఆరాధన వీలైతే ఈ సంవత్సరంలో ఒకసారి మరి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల లాంటిది కానీ ఏదో ఒక వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఈ ధనుసు రాశి వారికి వారు కోరుకున్న విధంగా మరి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానూ టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు.
అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకోని కాళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది, విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడు, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడు, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడు జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.